కలగలేదు. వారికి రక్తం చేత విమోచన, ఉచిత రక్షణ, కృపచేత క్రైస్తవ జీవితం అనేటువంటి విషయాలు మాత్రమే వారికి దొరికినాయి. కాబట్టి గమనించినట్లయితే ఈ యొక్క అంటే మరి దేవునికి ఇష్టడుగా ఉండటం అనేది అంటే దేవుని మాట వినటంలో మనం చూస్తూ ఉన్నాము. దేవుని మాట వినటంలో మనము చూస్తూ ఉన్నాము. ఇంకొక వచనం కూడా చూస్తారా? ఈరోజు వచనాలు ఎక్కువ అవుతున్నాయేమో. మరి చూడండి, దేవునికి మహిమ కలుగును గాక. యోహాను సువార్త 13వ అధ్యాయం తీసుకోండి. యోహాను సువార్త 13వ అధ్యాయం తీసుకోండి. అక్కడ 34వ వచనం చూద్దాం. 34, 35 వచనాలు చూద్దాం. దేవుడికి సమీపంగా ఇష్టలుగా ఉండటం అంటే ఏమిటో ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. 13వ అధ్యాయము 34, 35 వచనాలు. మీరు ఒకరినొకరు ప్రేమింపవలనని మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను. ఇంతకుముందేమో దేవుణ్ణి ప్రేమించడం, ఇప్పుడేమో ఒకరిని ఒకరు ప్రేమించడం. ప్రేమ అనేది పిల్లరా అంటే దేవుని యొక్క ఆజ్ఞకు విధేయత చూపుతుంది, దేవునికి మనల్ని సమీపంగా చేస్తుంది, దేవుని యొక్క విషయాలు మనకు అర్థమవునట్లుగా చేస్తుంది. ఇదంతా ఎందుకు చెప్పుకుంటున్నాం మనం? ఆయన తనకిష్టమైన వారిని పిలిచాడు. వింటున్నారా? ఆయన తనకిష్టమైన వారిని దగ్గరగా పిలుచుకున్నాడు. వారు తనతో ఉండునట్లుగా వారిని నియమించుకున్నాడు. అట్లాగూ 12 మందిని ఆయన నియమించుకున్నాడు. ఆ 12 మంది తర్వాత ఇద్దరిద్దరుగా చేసి ఒక 70 మందిని నియమించుకున్నాడు. ఆ 70 మంది తర్వాత 120 మందిని నియమించుకున్నాడు. మిగిలినారు, లేకుంటే అక్కడ ఉండినారు 128 మంది తర్వాత 120 మంది తర్వాత పిల్లరా 500కు ఎక్కువైన సహోదరులు ఆయనను వెంబడించి శిష్యులుగా అయినారు. 500కు ఎక్కువైన శిష్యులు ఆయనను వెంబడిస్తూ ఒకరోజు పరిశుద్ధాత్మ ప్రభావం చేత పేతురని భక్తులు ప్రసంగం చేయగా పిల్లరా జరిగినది ఏమిటంటే మరి అక్కడ 3000 మంది రక్షణ పొందినట్టుగా మనం చూస్తున్నాం. చూసారా? యేసు ప్రభు యొక్క శిష్యుల సంఖ్య అది విస్తరిస్తూనే ఉన్నది. అది విస్తరిస్తూనే ఉంటుంది. కాబట్టి మార్టిర్ స్ప్రెడ్ ఈస్ ద సీడ్ ఆఫ్ ది చర్చెస్ అని అంటూ ఉంటారు. అంటే ఎవరైనా విశ్వాసం కొరకు అన్యాయం అయిపోతే ఏమంటే ప్రాణాలు పోగొట్టుకుంటూ ఉంటుంటే అది సంఘానికి ఎంతో మరి ఎరువులాగా ఉంటుందనేటువంటిది, ఏమంటే విత్తనంలాగా ఉంటుందనేటువంటిది కూడా అక్కడ మనము గమనించుకోవచ్చు. సరే, ఈ 35వ వచనం చూడండి. మీరు ఒకరినొకరు ప్రేమింపాలని మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను. యేసు ప్రభువులరా ఈ భూలోకంలో ఏమంటే 33.5 సంవత్సరాలు అంటే 35, 36 సంవత్సరాలు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన చాలా బోధలు చేశాడు. ముఖ్యంగా చివరి 3.5 సంవత్సరాలలో అనేకమైన బోధలు చేశాడు. ఆయన ఇక వెళ్ళిపోతాడు, సిలువలో చనిపోతాడు అన్నటువంటి 1-2 రోజుల ముందు అన్నట్టుగా ఆయన చెప్పుచున్న మాటలు చూడండి. మీరు ఒకరిని ఒకరు ప్రేమించుకోవాలి. నిజానికి 13వ అధ్యాయము ప్రారంభ వచనం చూడండి. తాను ఈ లోకము నుండి, చూసారా 13వ అధ్యాయం మొదటి వచనం చూడండి. యోహాను సువార్త 13:1 చూడండి. తాను ఈ లోకము నుండి తండ్రి యొద్దకు వెళ్ళవలసిన గడియ వచ్చినని యేసు పస్కా పండుగకు ముందే ఎరిగిన వాడై లోకములోనున్న తన వారిని ప్రేమించి వారిని అంతము వరకు అంటే సంపూర్ణంగా ప్రేమించాడు. చూసారా? మరి కాలము గడుస్తున్న కొద్దీ మరి ప్రేమ పెరిగింది ఇక్కడ ప్రభుకి. ఇంకా ముఖ్యంగా తాను తండ్రి యొద్దకు మరలా తిరిగి వెళ్ళాలన్న సమయం వచ్చినప్పుడు లోకములోనున్న తనవారు, చూసారా ఆ మాట చూడండి, తనవారు తనకిష్టమైన వారు, తన భక్తులు, తన శిష్యులు, తనను ప్రేమించువారు, తన మాటను విధేయులుగా పాటించుచున్నవారు, వీరి కొరకే ఈ విషయాలన్నీ కూడా చేయబడుతూ ఉన్నాయి. ఎప్పుడైనా గమనించండి పిల్లలు. అలాగే 34, 35 వచనాలలో నేను క్రొత్త ఆజ్ఞ మీకు ఇచ్చుచున్నాను, మీరు కూడా ఒకరినొకరు సంపూర్ణంగా ప్రేమించండి. మొన్న ఎవరో చెప్పారు పిల్లరా, ప్రేమ అనేది పలు రకాలుగా ఉంటుంది. భోజనం పెట్టాలంటే ప్రేమ కావాలి, అంటే మంచినీళ్ళు ఇవ్వాలన్నా ప్రేమ కావాలి, అంటే సహోదరుల మధ్యలో ప్రేమ ఉంటుంది. నిన్ననే సహోదరుల పండుగ జరుపుకున్నారు ఈ ప్రాంతంలో కదా. ఎంతో ప్రేమ, ఎన్నో దూరాల నుంచి వచ్చి ప్రజలు తమ సహోదరులను దర్శించుకున్నారు. అదో రకమైన ప్రేమ. భార్య భర్తల మధ్య మరొక రకమైన ప్రేమ ఉంటుంది. ఏమండి? మరి అలాగే అన్నదమ్ముల మధ్య ఒక రకమైన ప్రేమ ఉంటుంది, బంధుమిత్రుల మధ్య ఒక రకమైన ప్రేమ ఉంటుంది. అలాగే ఇంకా చూసినట్లయితే ఏమండి మరి దేవుని రకమైన ప్రేమ ఉంటుంది. మూడో దేవుడిది దేవుని రకమైన ప్రేమ అండి, స్టార్జ్ అని, ఫీలియో అని అండి. మరి అలాగే ఇంకొక మరి ఇట్లాంటి మాటలన్నీ కూడా వాళ్ళు చెప్తూ ఉంటారు. అలాగే అగాపే ప్రేమ అని కూడా ఉన్నది. ఇంకొకటి ఏం ప్రేమ ఉండదు? అగాపే ప్రేమ. దాని అర్థం ఏంటంటే ప్రాణం పెట్టినంతగా ప్రేమించేది. ఎట్లాంటిదండి అది? ప్రాణము